నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయం తక్కువగా ఉంది కాబట్టి వీలైనంత మేరలో మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండము 42వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఆదికాండము 42వ అధ్యాయము 11వ వచనం. మేమందరము ఒక మనుష్యుని కుమారులము, మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పిరి. మళ్ళీ చదువుతున్నాను, అదే మాటే గమనించండి. మేమందరము ఒక మనుష్యుని కుమారులము, మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పిరి. దేవుడి తలంపులను మన విడికిలో దీవించి అందించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఆదికాండము 42వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనిస్తున్నటువంటి మాట ఏంటంటే, మేమందరము ఒక మనుషుని కుమారులము అనే మాట అంటున్నారు. ఎవరితో అంటున్నారు అంటే, ఐగుప్తు దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి యోసేపు దగ్గర యాకోబు కుమారులు అయినటువంటి 10 మంది ఐగుప్తు దేశమునకు వెళ్ళారు. అక్కడ ఆహారం కొనుటకు వెళ్ళినప్పుడు యోసేపు తన అన్నలను గుర్తించిన వాడై, మీరు వేగుల వారు అని వారి దగ్గర సంబోధించినప్పుడు ఆ యాకోబు కుమారులు యోసేపుకు ఏమని బదులిస్తున్నారంటే, కాదయ్యా, మేము వేగుల వారము కాము, మేము ఒక మనుష్యుని కుమారులము, మేము యథార్థవంతులమే కానీ మేము వేగుల వారము కాము అని తిరిగి యోసేపుకు బదిలిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కనానులో కరువు వచ్చింది, ఐగుప్తులో కరువు వచ్చింది, లేదా దేశమంతటా కరువు వచ్చింది. ఈ కరువు వచ్చినప్పుడు ఐగుప్తులో ఆ ఆహారం ఉందని ఆ ఆహారంను కొనుటకు వెళ్ళినటువంటి 10 మంది అన్నలు ఏం చేస్తూ ఉన్నారంటే, మేము వేగుల వారం కాదు, ఒక మనుష్యుని కుమారులం అంటున్నారు. ఏమంటున్నారండి? ఒక మనుష్యుని కుమారులు. అట్లయితే ఇక్కడ కూర్చున్నటువంటి నీవు నేను మనమందరము కూడా ఒక మనుష్యుని కుమారులమే అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాదంటారా? అవుననే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనము మన పాప క్షమాపణ నిమిత్తమై మనం రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని తద్వారా సంఘంలో చేర్చబడ్డామో, ఇప్పుడు మనమందరము కూడా ఒక మనుష్యుని కుమారులమే. అందుకే ఆదికాండంలోనే 13వ అధ్యాయము 8వ వచనంలో అబ్రహాము లోతుతో ఏమంటున్నాడంటే, మనము బంధువులము అంటున్నాడు. ఏమంటున్నాడండి? మనము బంధువులం, ఆత్మీయమైనటువంటి బంధువులం. ఈ అంశం మీద క్రిందటిసారి మాట్లాడినాను, అది యూట్యూబ్లో కూడా ఉంటుంది, కావాలంటే వినొచ్చు కూడా. అబ్రహాము లోతుతో అంటున్నాడు, మనం బంధువులము అంటున్నారు. ఇక్కడ యాకోబు 10 మంది కుమారులు యోసేపుతో అంటున్నారు, మేము ఒక మనుష్యుని కుమారులము అంటున్నారు. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 11వ అధ్యాయంలో ఒక మాట చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ హెబ్రోనులో ఉండుటకు దావీదు నొద్దకు కూడి వచ్చి, చూడుము, మేము నీకు ఎముకనంటిన వారము, రక్త సంబంధులము అంటున్నారు. ఇశ్రాయేలు జనాంగము దావీదుకు ఎలాంటి వారంట? ఈ ఎముకను అంటినవారు, రక్త సంబంధులట. ఎంత మంచి సంబోధన చూడండి. ఈ మాట పలుకుతుంటే ఎంత శ్రావ్యంగా ఉంది కదా, వినడానికి చాలా ఇంపుగా ఉంది కదా. ఇశ్రాయేలు ప్రజలు దావీదుతో అంటున్నటువంటి మాట ఏంటంటే, మేము నీకు ఎముకనంటిన వారము, రక్త సంబంధులము అంటున్నాడు. ఆదాము కూడా ఏమంటున్నాడంటే తన భార్యతో, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము అంటున్నాడు. అట్లయితే మనమందరము కూడా ఎముకలలో ఎముకలం. ఎవరికి?
తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఎముకలలో మనము కూడా ఒక ఎముక, మాంసములో మాంసమైనటువంటి వారము. ఇశ్రాయేలు వారు అంటున్నారు దావీదుతో, ఎముక అంటినటువంటి వారము, మనము రక్త సంబంధులము అంటున్నారు. మరి దావీదుకు ఇశ్రాయేలు వారు మాత్రమే కాదు రక్త సంబంధికులు. దేవుని యొక్క రక్తముతో కడగబడినటువంటి నీవు నేను మనమందరము కూడా ఆయనతో రక్త సంబంధం కలిగినటువంటి వారం. మనమందరము కూడా బంధువులము, ఆత్మీయమైనటువంటి బంధువులము. మనము సహోదరులము, మనము సహోదరీలము. సహోదరులము అన్నటువంటి మాట అన్నప్పుడు సహ ప్లస్ ఉదరము అంటే ఒకే గర్భము లేదా ఒకే కడుపులో నుంచి వచ్చినటువంటి వారం అని అర్థం. ఆది కాండంలో మనం చూస్తున్నప్పుడు ఈ యాకోబు కుమారులు ఏమంటున్నారంటే ఒక మనుష్యుని కుమారులం అంటున్నారు. మరి ఆ ధైర్యం మనలో ఉందా? అంటున్నామా? ఒక తండ్రి కుమారులమని మనం అంటున్నామా? అనకపోతే ఇక నుంచైనా అనడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఏమని ఉందంటే 5వ అధ్యాయము 9వ వచనంలో చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని అంటున్నాడు. ఇక్కడ ఎవరెవరు కనబడుతున్నారండి? నీ రక్తం ఇచ్చి అన్నాడు. ప్రతి వంశములోను. తర్వాత ఏమంటున్నాడు? ప్రతి ప్రజలోను. తర్వాత ఏమంటున్నాడు? ప్రతి జనములోను దేవుని కొరకు అంటున్నాడు. ఆయన రక్తము ద్వారా, ఆయన రక్తము పెట్టుట ద్వారా, ప్రతి మానవుని కొరకు ఆయన రక్తం పెట్టుట ద్వారా ఎవరు వచ్చారంట? ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి గోత్రములో నుండి. భౌతికంగా నేను వేరే గోత్రమునకు చెందినవాడై ఉండొచ్చు, భౌతికంగా నువ్వు వేరే గోత్రమునకు చెందినటువంటి వాడవై ఉండవచ్చు, కానీ మనమందరము ఆత్మీయంగా బంధువులము లేదా ఒక తండ్రి కుమారులమని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియులారా, భూలోకంలో ఎన్నో వర్ణాలు ఉన్నాయి, భూలోకంలో ఎన్నో కులాలు ఉన్నాయి, భూలోకంలో ఎన్నో వర్గ భేదాలు ఉన్నాయి. కానీ క్రైస్తవుడిగా జీవిస్తున్నటువంటి నీవు నేను మనమందరము ఒక తండ్రి కుమారులము, దేవుని రక్తము చేత కొనబడినటువంటి వారము. ప్రతి వంశములో నుండి, ప్రతి గోత్రములో నుండి, ప్రతి జనములో నుండి మనము కొనబడినటువంటి వారం. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు 5వ అధ్యాయంలో మనం 9వ వచనంలో చూచాం కదా. ఇప్పుడు 7వ అధ్యాయం 9వ వచనంలో చూడండి ఆ మాట. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి అంటున్నాడు. ఆయా భాషలు మాట్లాడేవారు, ఇంగ్లీష్ మాట్లాడేవారు, హిందీ మాట్లాడేవారు, కన్నడ మాట్లాడేవారు, తమిళం మాట్లాడేవారు, మలయాళం మాట్లాడేవారు, ఒరియా భాష మాట్లాడేవారు కదండి. ప్రపంచ దేశాలలో ఎన్నో లాంగ్వేజ్లు ఉన్నాయి, ఎన్నో భాషలు ఉన్నాయి, ఎన్నో వంశాలు ఉన్నాయి, ఎంతో రకరకాల వర్ణములు కలిగినటువంటి వారు ఉన్నారు. కానీ అందరికీ కూడా ఒకటే తండ్రి. మనమందరం కూడా ఒక మనుష్యుని కుమారులం. ఆయన మన కొరకు తన రక్తమును కార్చి కొన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట చూడండి, 18వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6:18. సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగా స్పీడ్గా దాటిపోతున్నాను, దయచేసి గమనించండి. మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు క్షమించండి, మొదటి
క్షమించండి, ఆ మాట నాకు గుర్తులేదు. కాబట్టి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు కూడా అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే, మనమందరము దేవుని కుమారులము, దేవుని కుమార్తెలమునై ఉన్నామని వ్రాయబడి ఉంది. మనమందరము దేవుని కుమారులము, దేవుని కుమార్తెలమని మనం వింటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ ఒక మనుష్యుని కుమారులంగా మనం పిలువబడుతూ ఉన్నాం. మనము ఆత్మీయమైనటువంటి బంధువులుగా మనం పిలువబడుతూ ఉన్నాం. మనము ఎముకను అంటినటువంటి వారంగా, మన ప్రియాప్రభువులకు మనము ఎముకను అంటినటువంటి వారంగా మనం పిలువబడుతూ ఉన్నాం. కాబట్టి మనమందరము ఒక మనిషిని కుమారులమని మనం గమనించాలి. కాబట్టి కుటుంబంలో అయితేనేమి, సంఘంలో అయితేనేమి, కుటుంబమే సంఘముగా, సంఘమే కుటుంబంగా అభివర్ణించబడుతున్నటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం. మనము ఒక తండ్రి కుమార్తెలంగా ఉంటున్నాం, ఒక తండ్రి కుమారులంగా మనం పిలువబడుతున్నామని మనం చూస్తూ ఉన్నాం. అట్లయితే ఆది కాండంలో ఒక మాట చూడండి. ఆది కాండం 37వ అధ్యాయము 19వ వచనం. ఆది కాండం 37వ అధ్యాయము 19వ వచనం. అన్న ఒకరు చదివి సహాయం చేయండి. 37, 19. వారు ఇదిగో 19, 20 వచనం కూడా. చాలనా? ఏమంటున్నారండి? వీడు కలలు కనేవాడు వస్తూ ఉన్నాడు, వీడిని చంపి ఒక గుంటలో వేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ ఏమన్నారు? 42:11లో ఒక తండ్రి కుమారులం లేదా ఒక మనుష్యుని కుమారులం అంటున్నారు. కానీ వీరిలో ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, ఈ కలలు కనేవాడు వస్తూ ఉన్నాడు, వీడిని చంపాలి అని దురాలోచన చేస్తూ ఉన్నారు. ఒక మనిషిని కుమారులకు ఏముండకూడదు? దురాలోచన ఉండకూడదు. ఒక తండ్రి కుమారులకు ఏముండకూడదు? చంపాలి అనేటువంటి అసూయ కలగకూడదు. మొదటిగా ఇది మనం గమనించాలి ప్రియులారా. చాలా మంచి గంభీరమైనటువంటి మాట ఏంటంటే, ఒక మనిషిని కుమారులం అంటున్నారు. కానీ ఆ గంభీరమైనటువంటి మాట వెనుక వీరి హృదయాలలో, వీరి మనస్సులో ఏది ఉందంటే, ఈ కలలు కనేవాడు వస్తూ ఉన్నాడు, వీరిని చంపాలి అని ఆలోచన చేశారు. ఆలోచించండి ప్రియులారా. మంచిదే, మనం ఆత్మీయంగా కొనబడినటువంటి వారం, మనం రక్షింపబడినటువంటి వారం, ఒక రక్తంలో కడగబడినటువంటి వారం, ఒక రక్తంలో ముంచబడినటువంటి వారం. అందుకే గొర్రెపిల్ల యొక్క రక్తంలో వీళ్ళు వారి వస్త్రంలోనూ ఉదుక్కున్నారు అని ప్రకటనకారుడు అంటున్నాడు. ఏమొత్తుకున్నామంట? గొర్రెపిల్ల యొక్క రక్తంలో మన యొక్క రక్షణ వస్త్రంలోనూ ఉదుక్కున్నామంట. ఇంత మంచి సంబోధన చేయబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఈ దురాలోచన చేస్తూ ఉన్నారండి. ఒక సహోదరుని ఆత్మీయంగా చంపడమే ఒక దురాలోచన. ఒక సహోదరుని లేదా ఒక స్త్రీని ఆత్మీయంగా చంపడమే ఒక దురాలోచన. ఆ రోజు వాళ్ళు యోసేపును భౌతికంగా చంపాలని ప్రయత్నం చేశారులేండి. కానీ ఈ రోజుల్లో భౌతికంగా చంపి పాతి పెట్టకపోయినా కానీ ఆత్మీయంగా మాటలతో చంపుతున్నారు. దయచేసి ఆ మాటలు మానుకోవాలి. ఒక తండ్రి రక్తంలో కడగబడినటువంటి నీవు నేను దురాలోచన చేయడం మానుకోవాలి. ఒక మనిషిని కుమారులం కదా, మరి ఈ దురాలోచన ఏంటి? వారి మధ్యన ద్విభాషి అయినటువంటి యోసేపు ఉన్నాడు. ఏమంటున్నారంటే 42వ అధ్యాయము 21వ వచనంలో ఏమంటున్నారంటే, చూడండి ఆ మాట ఎంత బాగుంటుందో. 42వ అధ్యాయము 21వ వచనం చదవండి. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూచి వినకపోతిమి. అందువలన ఈ వేదన మనకు వచ్చెనని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. చూడండి 22వ వచనంలో కూడా ఏమంటున్నాడంటే, రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపం చేయకూడని నేను మీతో చెప్పలేదా?
ఆయనను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధం మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చాను. 23వ వచనంలో అయితే ద్విభాషి వారి మధ్యన ఉండెను గనుక అంటున్నారు. యోసేపుకు 2 భాషలు వచ్చు. ఒకటి అన్నలు మాట్లాడేటువంటి భాష వచ్చు, రెండవది ఐగుప్తు భాష కూడా వచ్చు. ఎందుకంటే ఐగుప్తు దేశమునకు బానిసగా వెళ్ళాడు కదా, అక్కడికి వెళ్ళినటువంటి తర్వాత ఆయన వారి భాష నేర్చుకున్నాడు. అన్నదమ్ములు మాట్లాడుతూ ఉన్నారు, అరే వీడిని ఊకే మనం చంపాలనుకున్నాం కదరా, ఒకవేళ వాడిని ఈ రకంగా మనం చంపాలని ప్రయత్నం చేయటం ద్వారా కాబోలు మనకు ఈ అపరాధ శిక్ష అంటున్నారు. వారు ఫస్ట్ ఏమన్నారు, ఇదిగో ఈ కలలు అనేవాడు వస్తూ ఉన్నాడు, వీని చంపదాం అంటున్నారు. ఇప్పుడేమంటున్నారంటే, అరే అనవసరంగా మన తమ్ముని మనం చంపాలనుకున్నాం కదరా, అనవసరంగా బానిసగా దేశానికి అమ్మివేశాం కదా అని వారిలో వారే రూబేను, షిమ్యోను, లేవి, యూదా, గాదు, నప్తాలి, ఆషేరు, జెబులును ఈ 10 మంది అన్నలు అక్కడ సంభాషిస్తూ ఉన్నారు. తండ్రి దగ్గర చివరి వాడైనటువంటి బెన్యామీను ఉన్నాడు, అతనిని పంపించలేదు. ఆహారం తీసుకొని రండి అని ఈ 10 మందిని తన తండ్రి అయినటువంటి యాకోబు ఐగుప్తు దేశమునకు పంపించాడు. కానీ బెన్యామీను తండ్రి దగ్గరే ఉన్నాడు. ఒకడు యోసేపు ఆల్రెడీ ఐగుప్తు దేశంలో ప్రధానిగా ఉన్నాడు. ఈ 12 మంది కుమారులలో ఒకడు ఆల్రెడీ ఉన్నాడు, 10 మంది ఆహారం కొనడానికి వెళ్ళారు, ఒకడు తండ్రి దగ్గర ఉన్నాడు. వీళ్ళు ఏమంటున్నారంటే, అరే అనవసరంగా ఎంత పని చేశాం, కలలుగానేవాడు వస్తున్నాడు, వీని చంపాలి అన్నారు. చంపుతున్నామా మనం కూడా? తర్వాత పశ్చాత్తాపపడాల్సినటువంటి రోజు ఒకటి రాబోతుంది. అనడం దేనికి, తర్వాత పశ్చాత్తాపపడడం దేనికి? బయటివారు ఏదైనా మాట్లాడినప్పుడు వారిని మనమందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి సందర్భంను వదిలేసి ఎవడైతే బాగా ముందుకెళ్తున్నాడో వాని మీద అసూయ పడేవారు, వానిని ఆత్మీయంగా చంపాలి అని ఆలోచన చేసేవారు ఎందరూ లేరండి. ఒకడు బాగా దేవుని సేవలో వాడబడుతూ ఉన్నాడు, ఒకడు బాగా దేవుని సన్నిధిలో పాటలతో దేవుని మహిమపరుస్తూ వెళుతూ ఉన్నాడు, వాడి మీద అసూయ. ఒకడు బాగా దేవుని మందిరంలో వాక్య పరిచర్యలో వాడబడుతున్నాడు, వాడి మీద అసూయ. ఒకడు బాగా దేవుని మందిరంలో ప్రార్థనలో బాగా గడుపుతున్నాడు, వాడి మీద అసూయ. ఒకడు బాగా దేవుని మందిరంలో పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నాడు, వాడి మీద అసూయ. దయచేసి ఈ అసూయలు మానుదాం. ఇకనైనా కలిసికట్టుగా ఐక్యమత్యమే మహాబలం అన్నట్టుగా దేవుని పనిలో మనం ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాం. మనము అందరము ఆత్మీయమైనటువంటి బంధువులం. నువ్వు భౌతికంగా నువ్వు వేరే తండ్రి కుమారుడుగా అయ్యుండొచ్చు, శారీరకంగా నువ్వు వేరే కుమార్తెవు అయ్యుండొచ్చు, కానీ ఆత్మీయంగా మనం ఆలోచన చేసినప్పుడు ఒక మనిషిని కుమారులం మనమంతా. ఈ కలలు అనేవాడు వస్తూ ఉన్నాడు, వీని కలలు ఏమవుతాయో చూద్దాం రండి అని దురాలోచన చేశారు. వాడిని చంపాలని గుంటలో వేశారు. రూబేను చెప్పాడు, అరే వద్దర్రా, ఈ పని చేయడం మనకు యుక్తము కాదని చెప్పాడు. కానీ మిగిలినటువంటి అన్నదమ్ములు వినలేదు. ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు, పశ్చాత్తాపడుతున్నారు. అరే ఎంత తప్పిదం చేశాం మనం సహోదరుని ఎడల అని వారు అపరాధమును బట్టి మనకు ఈ శిక్ష వచ్చింది అని పశ్చాత్తాపడుతున్నారు. ప్రియులారా గమనించండి, మనము ఎముకను అంటినటువంటి వారం. మనం పదే పదే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మనం రక్త సంబంధులం. దేవుని ఒకే రక్తము చేత మనం కడగబడినటువంటి వారము, ఒకే రొట్టెలో మనం చేయి వేస్తున్నటువంటి వారం, ఒకే శరీరంలో నుంచి మనం చేయి వేస్తున్న వారం, ఒకే రక్తంలో మనం చేయి వేస్తున్నటువంటి వారం. అయినా కూడా ఇంకా భిన్నాభిప్రాయాలు, భిన్నమైనటువంటి ఆలోచనలు, దురాలోచనలు ఇంకా చేస్తూ ఉన్నామా? ఆలోచన చేద్దాం. ద్విభాషి వారి మధ్యన ఉన్నాడు, వారు మాట్లాడుకునేది అంతా వింటూ ఉన్నాడు. వారు పశ్చాత్తాపడుతున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియులారా, లోతుతో అబ్రహాం అంటున్నాడు, మనము బంధువులము కనుక మనకేముండకూడదు, కలహాలు ఉండకూడదు అంటున్నాడు. యాకోబు కుమారులు మేము ఒక మనుష్యుని కుమారులం అంటున్నారు. ప్రియులారా, యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము
9-10 వచనాలు చదువుదాం. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉన్నారు. గమనించారా అండి? మనము 9వ వచనంలో మనం గమనించినప్పుడు తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో అంటున్నాడు. తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎలాగూ ప్రేమించాడో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనల్ని అలాగూ ప్రేమిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ఎలాగూ ప్రేమిస్తూ ఉన్నాడో మనము కూడా మన సహోదరులను మన సహోదరులను అలాగూ ప్రేమించాలి. ఇది ఖండితమైనటువంటి ఆజ్ఞగా 10వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు అక్కడ? నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుండుడి అంటున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలు మనము అన్ని నెరవేరుస్తున్నట్లయితే మనము ఇది కూడా నెరవేర్చాలి. యోసేపు మీద అన్నలు అసూయపడ్డారు. ఈ కలలుగానేవాడు వస్తూ ఉన్నాడు అన్నారు కదా. వాడు దూరం నుంచి వస్తుండగానే చూశారనమాట. అదిగో కలలుగానేవాడు వస్తున్నాడు, అదిగో బోధ చేసేవాడు వస్తున్నాడు, అదిగో పాటలు పాడేవాడు వస్తున్నాడు, అదిగో ప్రార్థన చేసేవాడు వస్తున్నాడు అని అసూయపడాల్సినటువంటి అవసరం లేదు ప్రియులారా. మనమందరము క్రీస్తు యొక్క శరీరమునకు అవయములై ఉన్నాము అని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5:30లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఆ మాట. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 30 వచనంలో చూడండి. 5వ అధ్యాయము 30 వచనం. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనక అలాగే క్రీస్తును సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. మనము ఎలాగున్నామంట? యేసుక్రీస్తుకు అవయములమై ఉన్నాము. కన్ను చేసే పని కన్ను చేయాలి, నోరు చేసే పని నోరు చేయాలి, చేయి చేసే పని చేయి చేయాలి, కాలు చేసే పని కాలు చేయాలి. ఈ శరీరంలో ఈ అవయవాలు ఎలాగూ పని చేయాలో అవి కరెక్ట్గా పని చేస్తేనే మనము ఆరోగ్యంగా ఉంటాం. లేకుంటే మన శరీరంలో ఏ ఒక అవయవము లోపంగా కనబడినా ఎలాగుంటాం? అన్కంఫర్టబుల్గా ఉంటాం. ఏదో పోగొట్టుకున్న వారి వరలే, ఏమన్నా డల్లుగా కూర్చొని ఉన్నావు అని అడగాల్సి వస్తుంది. ఏం చేస్తావు? నా ఒకటే తలనొప్పినా, ఎన్ని ట్యాబ్లెట్లు తీసుకున్నా తగ్గట్లేదు అంటారు కదా. ఈ తలనొప్పి వస్తే మిగిలిన భాగం అంతా అప్సెట్ అయిపోతుంది, మూడులోకి వెళ్ళిపోతుంది కదండి. ఎంత డల్లుగా ఎంత దిగాలుగా కూర్చుంటాం, ఏ పని చేయబుద్ధి కాదు, ఏది పాలుపోదు, అసలు మన మైండ్కు ఏది తోచదు. కాబట్టి మనము క్రీస్తు శరీరమునకు అవయవములున్నాయి ఉన్నాం. ఒక మనుషుని కుమారులం మనమంతా. మనం చేయవలసినటువంటి పని ఏమిటి? ఏమి చేస్తూ ఉన్నాం, ఏమి చేయట్లేదు, ఏమి చేస్తే బాగుంటుంది, ఏమి చేయకపోతే బాగుంటుంది ఆలోచన చేయాలి. పాడేవాడు పాడాలి, ప్రకటించేవాడు ప్రకటించాలి, పరిచర్య చేసేవాడు పరిచర్య చేయాలి కదండి. చేతులు చేసే పని చేతులు చేయాలి, కాళ్ళు చేసే పని కాళ్ళు చేయాలి, నోరు చేసే పని నోరు చేయాలి, తల చేసే పని తల చేయాలి, కళ్ళు చేసే పని కళ్ళు చేయాలి. అలాగూ కాకుండా మనము అసూయపడి ఒక అవయవును మనం కూల్చినట్లయితే ఆ లోపం అట్లే ఉంటుంది. ఆ లోపమును ఆ నష్టమును ఎవరు భర్తీ చేయలేరు ప్రియులారా. కాబట్టి ఆ నష్టము చేయకుండా మనం జాగ్రత్త పడదాం. యాకోబు కుమారులు అంటున్నారు మేము ఒక మనుష్యుని కుమారులం అంటున్నారు. అబ్రహాము అంటున్నాడు మనము బంధువులము కనుక అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు దావీదుతో, అయ్యా మనము ఎముకనంటినటువంటి వారము, మనము బంధువులము అంటున్నారు. మరి ఆ మాట నీవు నేను చెప్తున్నామా? అలాగూ చెప్దాం. మనమంతా ఒక రక్తంలో కడగబడినటువంటి వారం. ఇక్కడ మనం వచ్చి దగ్గరగా 7 గంటలకు వచ్చాం, 9 అయింది, 2 గంటలు చెప్పి కేటాయించాం. ఎవరి కోసం కేటాయించాం? ఎందుకోసం కేటాయించాం? ఎందుకు మనం రక్తంలో చేయి వేస్తూ ఉన్నాం? ఎందుకు ఆ రొట్టెలో చేయి వేస్తూ ఉన్నాం? ఇవి గమనించినప్పుడు మరి ఇది గమనించకుండా ఉంటే ఎలాగండి? ఒక మనుష్యుని కుమారులం, ఒక రక్తంలో కడగబడిన వారం. నేను తండ్రి నన్ను నాయందు ఎలాగో నిలిచి ఉన్నాడో మీరును నాయందు అలాగూ నిలిచి ఉండి
మీరు ఈ ఆజ్ఞను మీరు గైకొనుడి అంటూ ఉన్నాడు. మనము దేవుని యొక్క ఆజ్ఞను గైకొనాలి, మనం ప్రేమించాలి. మనము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరంలో అవయవములై ఉన్నాం కాబట్టి ఈ అవయవాలు ఎవరు ఏ పని చేయాలో పని చేద్దాం. దేవుని మహిమపరుస్తూ మనం ముందుకు సాగుదాం. దేవుడి తలంపులను మన కొరకు దీవించునుగాక. అయ్యా, మీరు మమ్మల్ని ప్రేమించి కనికరించి మా ప్రతి వ్యాధిని భరించారు, ప్రతి రోగాన్ని భరించారు. మా అతిక్రమములను, మా అన్యాయమును అయ్యా మీరు భరించారు. మీరు సిలువకు వేయబడినారు, మీ రక్తంతో సంఘాన్ని కొన్నారు. నాయన మమ్మల్ని పరిశుద్ధులుగా చేశారు. నాయన సహాయం చేసి మీరు నడుపుతున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, యాకోబు కుమారులు అంటున్న మాట ఐగుప్తు దేశంలో యోసేపు ఉన్నప్పుడు వాళ్ళ అన్నలు ధాన్యం కొనబోయినప్పుడు మీరు యోగుల వారని అన్నప్పుడు మేము ఒక మనిషి కుమారులమన్నారు. ఎంత మంచి మాట. అవును ప్రభువా, యోగుల వారము ఇశ్రాయేలీలు నాయన మేము మీ ఎముకను అంటిన వారం అంటున్నారు. అవును ప్రభువా, వాక్యంలో భేదాలు లేవు, వాక్యంలో అసూయలు లేవు, వాక్యంలో నాయన కలహములు లేవు, వాక్యంలో సమాధానం ఉంది, బలం ఉంది, ఐక్యత ఉంది ప్రభువా. అవునైనా వాక్యము చదవకనే, వాక్యమును ధ్యానించకనే ఈ అసూయలు, పగలు, దేహాలు ఇవన్నీ మాని ఇప్పటికన్నా వాటికి ఫుల్ స్టాప్ పెడతాం. నైనా ఫుల్ స్టాప్ పెట్టి మీ పని ఐక్యత కలిగి పిల్లలు, పెద్దలు, సంఘములు, స్త్రీలు అందరూ కలిసిమెలిసి ఒక అభయముగా సాగిపోవుటకు సహాయం చేయి నాయన. అయ్యా, టిఫను పెడుతున్నారు, ఆశీర్వదించి దీవించండి మీ దాసును దావీదును. అవును ప్రభువా, నువ్వు ప్రేరేపణ కలిగించావు సంఘంలో టిఫన్ పెట్టాలని. మీ దాసుని బలపరుచు, పిల్లలను ఆశీర్వదించు, కుటుంబాన్ని ఆశీర్వదించు నాయన. ఇంకా ఎవరైనా సంఘములో ప్రభువా నేను అది చేయాలా ఇది చేయాలని ప్రేరేపణ కలిగి నీ పని చేయుటకు ముందుకొచ్చుటకు సహాయం చేయి నాయన. ప్రభువా తండ్రి, మందిరము కట్టుకోవాలా కదా, మేము మందిరము కట్టుకోవాలని అనుకుంటున్నాం. మేము అనుకుంటే కాదు, ప్రజలకు ఉద్దేశము కలిగించు నాయన, మనసు పుట్టించు. ప్రజల్లో ప్రతి స్త్రీలో, ప్రతి పురుషుల్లో, ప్రతి పెద్దలో మందిరం కట్టుకుందామని ఆనాడు నెహెమ్యా కాలములో పాకారమును కూలదోయిన పాకారమును కట్టుకొనడానికి ఎట్ట పూనుకున్నారో అలాగా పూనుకొని ముందుకొచ్చుటకు సహాయం చేయి. ప్రతి వారిని ప్రేరేపించు నాయన. శక్తి కొలది వర్ధిల్లిన కొద్దీ చేతులు చాపుటకు సహాయం చేయి. మీ కార్యము చేయుటకు సహాయం చేయి. మీ పనులు చేయుటకు ముందుకొచ్చుటకు సహాయం చేయమని యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి.